ఫ్రెండ్స్ ఈ మధ్య కొత్త రకం దొంగతనాలు నడుస్తున్నాయి. దయచేసి ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందన్నది, ఆ మోసాలు ఏంటన్నది మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చోరీలు, దోపిడీలు ఖరీదైన వాటి కోసమే లేదంటే ఆభరణాల కోసమో, డబ్బు కోసమో జరుగుతాయని వార్తల్లో, టీవీలో చూసాం. కానీ ఇప్పుడు దొంగతనాలు కొత్త రూపం దాల్చాయన్నమాట. తాజాగా దొంగల కన్ను ఒంటిపై పడింది. ఇందుకు టెక్ సిటీ బెంగుళూరులో జరిగిన సంఘటన ఇప్పుడు ఉదాహరణ. గత 3 వారాలుగా పశ్చిమాసియాలో యుద్ధభీకరంగా జరుగుతోంది. దీంతో గ్యాస్ చమురు ఇబ్బందులు తలెత్తాయి. ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సిలిండర్లు సరఫరా నిలిపివేసింది. సో, దీంతో గృహ వినియోగదారులు భయాందోళనతో సిలిండర్ల కోసం గ్యాస్ ఏజెన్సీల దగ్గర క్యూ కడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. సో, ఈ ఆందోళన నేపథ్యంలో తాజాగా బెంగుళూరులో దొంగల ముఠా ఓ ఇంటిపై పడింది. ఆభరణాలు, నగదు కాకుండా ఏకంగా వంటింట్లో ఉన్న 2 గ్యాస్ సిలిండర్లను కూడా ఎత్తుకుపోయారు. చోరీకి చెందిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఉగాది పండుగ రోజున ఈ దొంగతనం జరగడం విశేషం. సో, సీసీటీవీ వీడియోలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌పై బేగూరు నివాసానికి వస్తున్నట్లు కనిపించింది. హెల్మెట్లు ధరించడంతో ముఖాలు కనిపించడం లేదు. సో, ఒకరు స్కూటర్‌పై ఇంట్లోకి ప్రవేశించగా, మరొకరు బయట రోడ్డుపైనే ఉండిపోయాడు. కొన్ని నిమిషాల తర్వాత నిందితుల్లో ఒకడు స్కూటర్‌పై 2 సిలిండర్‌తో లోపల నుంచి బయటికి వచ్చాడు. అనంతరం ఇద్దరు స్కూటర్‌పై పరారయ్యారు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు నిందితులను అరెస్ట్ చేయలేదు. ఈ ఘటనతో ప్రజలు భయాందోళనకు చెందుతున్నారన్నమాట. సో, ఈ విధంగా అయితే కొత్త తరంగా దొంగతనాలు మొదలయ్యాయి. దయచేసి ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలుగా ఉండండి. ఎందుకంటే ఈ బంగారం రేటు పెరిగిపోవడంతోటి దాని మీద కూడా ఎక్కువ దొంగతనాలు జరుగుతా ఉన్నాయి. దొంగలు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటా ఉన్నారు. దయచేసి జాగ్రత్తగా ఉండమని ఈ వీడియో రూపంగా అయితే అందరికీ విన్నవిస్తా ఉన్నాం. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.